అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ వచ్చాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ కి వాయిస్ ఓవర్ చెప్పాడు. అసలు ఈ మూవీ చేసేందుకు ముందు రెడీ అయిన రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ వల్ల కింగ్డమ్ ని వదులుకున్నాడు. రౌడీ స్టార్ కి దారిచ్చాడు. ఓ రకంగా RRR స్టార్స్ ఇద్దరు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేసినట్టే. ఎలాగో అల్లు ఆర్మీకి కూడా విజయ్ దేవరకొండకి బాగానే సపోర్ట్ చేస్తుంది. కానీ తన యాటిట్యూడ్ వల్లే జనాలకు దూరం అయ్యాడనే మాట మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇలాంటి టైంలో విజయ్ చాలా తగ్గాడు. చాలా అంటే చాలా వరకు డౌన్ అయ్యాడని నిర్మాత నాగవంశీనే చెప్పాడు. విచిత్రం ఏంటంటే కింగ్డమ్ ఈవెంట్లో 7 కొండల వెంకన్న సాక్షిగా తన తలరాత మారాలని కోరుకున్నాడు విజయ్. ఓ రకంగా ఇదంతా చూస్తుంటే ఖడ్గం మూవీలో హీరోయిన్ అడిగినట్టు ఒకే ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నట్టే ఉంది. కాకపోతే స్టార్గా ఓ వెలుగు వెలిగాకే తనిలా నలిగి మళ్ళీ ఫైట్ చేయాల్సి వస్తుంది. మరి ఆడియన్స్ ఆదరిస్తారా? హ్యావ్ ఎ లుక్. విజయ్ దేవరకొండ నిజంగా ఓ జూనియర్ ఆర్టిస్ట్లా సింగిల్ సక్సెస్ కోసం ఆల్మోస్ట్ ఆడియన్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. తప్పులేదు, మేము ఈ ప్రోడక్ట్ రెడీ చేశాం, కొనండి, వాడండి అని ప్రమోట్ చేసినట్టు తన సినిమా కింగ్డమ్ని ప్రమోట్ చేయటం ఏమాత్రమూ తప్పు కాదు. ఇది మార్కెటింగ్లో భాగమే. కాకపోతే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన సినిమాను ప్రమోట్ చేసుకునే విధానం మాత్రం సాధారణంగా ఇది కాదు. కుమ్మేద్దాం, దుమ్ము దులిపేద్దాం, మనమేంటో చూపిద్దాం లాంటి మాటలే తన కొంప ముంచాయి. నిజానికి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చాలా టాలెంటెడ్ హీరో. పెళ్లి చూపులతోనే అది ప్రూవ్ అయింది. స్టార్ మెటీరియల్ అని అర్జున్ రెడ్డి హిట్తోనే తేలింది. ఇక గీతా గోవిందంతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి పాన్ ఇండియా మూవీ చేయకుండానే పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయ్యాడు. కట్ చేస్తే లైగర్ నుంచి బ్యాడ్ టైం బాధింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఇలా అన్ని వరుసగా ప్లాపుల మీద ప్లాపులు పడటంతో ఈ అతిగాడికి కరెక్ట్గా అయిందని సంబరపడ్డ యాంటీ ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరిగింది. కేవలం విజయ్ అతి వల్లే ఆడియన్స్కి దూరమయ్యాడనే అభిప్రాయం కూడా చాలా మందిలో కనిపించింది. అలా అని విజయ్ దేవరకొండ అంత అసహ్యించుకునే తప్పులేం చేయలేదు. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. కాకపోతే బ్యాడ్ లక్, మంచి కంటెంట్ పడలేదు. లేదంటే ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ రేంజ్లో పాన్ ఇండియా లెవెల్ హీరోల లిస్టులో ఉండేవాడు. కాకపోతే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెతలా తన అతి మాటలు యూత్కి కొంతకాలం కిక్కిచ్చినా తర్వాత రాంగ్ ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి రీజన్ అయ్యాయి. అది ఏ స్థాయికి చేరిందంటే కల్కిలో తను వేసిన అర్జునుడి పాత్ర అదిరిపోయినా తన మీదున్న వ్యతిరేకత వల్ల దాన్ని కూడా ట్రోలింగ్ చేశారు. నిర్మాత నాగవంశీ కూడా విజయ్ని ఎంత వెనకేసుకొచ్చినా కింగ్డమ్ మీద కూడా భారీగానే ట్రోలింగ్ జరుగుతోంది. కాకపోతే ఈసారి తన మూవీ ఈవెంట్లో విజయ్ మాట మారింది. ఖడ్గంలో ఒకే ఒక్క ఛాన్స్ డైలాగ్లా తనకు ఒక హిట్టు పడాలని తిరుపతి వెంకన్నను వేడుకున్నాడు ఈ హీరో. దీనికి తోడు ఈ మూవీకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. రామ్ చరణ్ చేయాల్సిన మూవీ అయినా గేమ్ చేంజర్ కమిట్మెంట్స్ వల్ల తను చేయకపోవడంతో ఇదేదో మ్యాజిక్ చేసే మూవీనే అనే అభిప్రాయం ఉంది. అల్లు అర్జున్ ప్రియా సోదరుడిగా పేరుంది కాబట్టి అల్లు ఆర్మీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. సో కింగ్డమ్ రెండో టీజర్ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ లానే సినిమా ఏమాత్రం బాగున్నా ఈసారి తిరుపతి వెంకన్న సాక్షిగా రౌడీ రఫ్ ఆడించే ఛాన్స్ ఉంది.